కశ్మీరీ పండితులు ఎంతో బాధతో తేజ్ బహదూర్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఔరంగజేబు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మతం మారిపోమని చెప్పి చాలా బలవంతం పెడుతున్నాడు, అలా మతం మారకపోతే ప్రాణాలు తీసేస్తున్నారు, ఏదో విధంగా మీరే సమాధానం చెప్పాలి, మీరే ఎదుర్కొనాలి అని చెప్తే అప్పుడు తేజ్ బహదూర్ సింగ్ గారు అంటారు, భూమికి భారం ఎక్కువైపోయింది, దీని నుంచి బయటపడాలి అంటే అన్ని విధాల యోగ్యుడైన వాడు బలిదానం అవ్వాలి, అప్పుడే ఈ క్లేశం నుంచి మనం బయటపడతాము అని చెప్తారు. అప్పుడు అక్కడ ఆడుకుంటున్న 9 ఏళ్ల వయసున్న గురు గోవింద్ సింగ్ గారు అంటారు, నాన్న నీకంటే యోగ్యుడైన వాడు ఎవరుంటారు అని. అప్పుడు తేజ్ బహదూర్ సింగ్ గారి పండితులతో చెప్తారు, వెళ్ళండి చెప్పండి ఔరంగజేబుకి, మా గురువు గనక మతం మారినట్లయితే మేము కూడా మారిపోతామని చెప్పి వీళ్ళు వెళ్ళి ఔరంగజేబుతో చెప్తారు. ఔరంగజేబుకి గురు తేజ్ బహదూర్ సింగ్ అంటే చాలా కోపం. ఎలా అయినా సరే పట్టుకోవాలని ప్రయత్నించాడు. కుట్ర చేసి పట్టుకుని ఖైదు చేసి 3 నెలల పాటు ఖైదులో ఉంచి ఎన్నో విధాలా హింసించేశాడు. మతం మారతావా మారవా అని కళ్ళు తీసేశాడు, ఒళ్ళంతా పొడి చేశాడు, ఒళ్ళంతా తూట్లు పొడి చేశాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క శరీర భాగాన్ని చాలా ఇబ్బంది పెట్టేశాడు, నిజంగా నరకమే చూపించాడు. చివరికి 4 రోడ్లు కూడల దగ్గరికి తీసుకొచ్చి ఒక వెదురు బద్దను ఎలా అయితే చీల్చేస్తారో అలా చీల్చేసి శిరస్సును ఖండించేసి శరీరంలోని భాగాలన్నీ ఒకచోట శిరస్సును ఒకచోట పడేశాడు. అంత క్రూరంగా ప్రవర్తించాడు. అప్పుడైనా సరే అందరూ భయపడి మతం మారిపోతారేమో అనుకున్నారు. కానీ సంఘటన తర్వాత ఈ తేజ్ బహదూర్ సింగ్ గారి శిష్యులు ఇంకా బలంగా అనుకున్నారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మతం మారకూడదు అని. చిన్న చిన్న విషయాలకే మతం మారిపోతూ ఉంటారు కదా, ప్రాణాలు తీసేస్తాము అని చెప్పినా కానీ వాళ్ళు మతం మారలేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది త్యాగం చేస్తే ఈ రోజు మనం హాయిగా ఉన్నాం, ఈ రోజు మనం సంతోషంగా ఉన్నాం. కానీ అంత త్యాగం చేసి వాళ్ళ జీవితాలని అర్పణ చేసేస్తే మనం దాన్ని కూడా కనీసం గుర్తుంచుకోలేక దాన్ని నిలబెట్టుకోలేక మనలో మనమే ఎన్నో కుమ్ములాట్లు చేసుకుంటున్నాం, ఎన్నో తగువులు పెట్టుకుంటున్నాం, మనలో మనమే విడిపోతున్నాం. ఇప్పుడున్న పరిస్థితులకి కారణం మనమే. ఎందుకంటే మన గుట్టే పక్కవాడికే చెప్పాం కాబట్టి వాడొచ్చి మన మీద యుద్ధం చేస్తున్నాడు. ఈ రోజు గురు తేజ్ బహదూర్ సింగ్ గారి గురించి ఎందుకు చెప్పానో తెలుసా? ఈ రోజు ఆయన్ని బలి తీసుకున్న రోజు. కనీసం ఇది విన్నప్పుడైనా కొన్నాళ్ళ వరకు అయినా సరే ఆయన చేసిన త్యాగం మనకి గుర్తుంటే మనం కూడా ఆలోచిస్తామేమో, మతం మారే వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తామేమో, మనం మతం మారకుండా ఉంటామేమో అనే ఒక చిన్న ఆలోచనతో.